నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి నోరు పారేస్తున్నారు. భారత్ను ఉద్దేశించి ఆయన చేసిన అత్యంత ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెనుసంచలనం సృష్టిస్తున్నాయి. అమెరికాలో పౌరసత్వ నిబంధనలపై జరుగుతున్న చర్చలో భాగంగా భారత్ చైనాలను ఆయన నరక కూపాలు అని సంబోధించారు. అసలు ట్రంప్ అంతటి స్థాయి వ్యక్తి మన దేశం గురించి ఇలాంటి నీచమైన మాటలు ఎందుకు మాట్లాడారు? భారత సంతతిపై ఆయనకు ఎందుకు అంత కక్ష? ఆ పూర్తి వివరాలేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక సుదీర్ఘ పోస్ట్ ఇప్పుడు అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. అమెరికాలో పుట్టిన వారందరికీ పౌరసత్వం ఇచ్చే బర్త్ రైట్ సిటిజన్షిప్ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ట్రంప్. ఈ క్రమంలో భారత్, చైనా దేశాల మాతృభూమిని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో పుట్టిన ఒక పసిపాపకు ఇక్కడ తక్షణమే పౌరసత్వం లభిస్తుంది. ఆ తర్వాత వారు తమ మొత్తం కుటుంబాన్ని భారత్ లేదా చైనా వంటి నరక కూపాల నుంచి ఇక్కడకు తీసుకొస్తారు. అత్యంత అభ్యంతరకరమైన భాషను వాడారు డొనాల్డ్ ట్రంప్. ట్రంప్ ఆరోపణలు అక్కడితో ఆగలేదు. ప్రస్తుతం అమెరికాకు వస్తున్న వలసదారులకు ఈ దేశం పట్ల ఎటువంటి విధేయత లేదని, ఇక్కడ అసలు ఇంగ్లీష్ మాట్లాడటమే తగ్గిపోయిందని వాపోయారు. గతంలో యూరప్ దేశాల నుంచి వచ్చిన వారు అమెరికా సంస్కృతిలో కలిసిపోయేవారని, కానీ ఇప్పుడు భారతీయులు, చైనీయులు తమ మూలాలకే ప్రాధాన్యత ఇస్తూ అమెరికాను కేవలం డబ్బు సంపాదించుకునే కేంద్రంగా మార్చేశారని తీవ్రమైన విమర్శలు గుప్పించారు. నేను ఒకప్పుడు భారత్లోని భారతీయులకు గొప్ప మద్దతుదారుణ్ణి, కానీ ఇక్కడ ఏం జరుగుతుందో చూసిన తర్వాత నా కళ్ళు తెరుచుకున్నాయని వ్యాఖ్యానించడం గమనార్హం. ముఖ్యంగా కాలిఫోర్నియా వంటి ఐటీ హబ్బుల్లో భారతీయులు, చైనీయులు వ్యవస్థలను తమ గుప్పెట్లోకి తెచ్చుకున్నారని, దీనివల్ల తెలివైన శ్వేతజాతీయులకు ఉద్యోగాలు దక్కడం లేదని ట్రంప్ ఒక రకమైన జాతి వివక్షతో కూడిన వ్యాఖ్యలు చేశారు. మీకు ఎన్ని అర్హతలు ఉన్నా సరే మీరు భారతీయులో, చైనీయులో కాకపోతే కాలిఫోర్నియాలో హైటెక్ ఉద్యోగం సాధించడం అసాధ్యమని ఆయన శ్వేతజాతీయులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. వలసదారులు అమెరికా వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారనేది ఆయన ప్రధాన ఆరోపణ. అయితే ట్రంప్ వ్యాఖ్యలపై భారతీయ నిపుణులు తీవ్రంగా మండిపడుతున్నారు. అమెరికా జనాభాలో భారత సంతతి వారు కేవలం 4 నుండి 5% మాత్రమే ఉన్నప్పటికీ ఆ దేశ జీడీపీలో ఏకంగా 20% వాటాను అందిస్తున్నారని గుర్తు చేస్తున్నారు. ఎంతో నిశ్శబ్దంగా చట్టాలను గౌరవిస్తూ అమెరికా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్న వర్గాన్ని ఇలా నరకం నుంచి వచ్చారని అనడం దౌత్యపరంగా పెద్ద తప్పిదమని విశ్లేషిస్తున్నారు. ఈ విద్వేషపూరిత వ్యాఖ్యలు అమెరికాలో ఉంటున్న భారతీయులపై దాడులకు దారితీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతుంది. మరి ఈ వివాదంపై భారత సర్కారు ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూద్దాం.